చిన్న వాక్యం చదువుకొని కీర్తనలు 127వ అధ్యాయము. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించాల్సిన కాక చిన్న ప్రేయర్ చేసుకుని ప్రారంభించుకోవచ్చండి. స్తుతి 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 స్తుతులకు కూడా స్తుతి పాత్రుడా నా యేసు నా పరమ తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ ధాన్యతకే వేలాది స్తుతులు ఇచ్చిన పరమ తండ్రి, మేము తగ్గించుకుని మీ నామాన్ని ఇచ్చించే భాగ్యాన్ని మాకు దాచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి ప్రభువా, ఎవరైతే ఈ కార్యక్రమం నడిపిస్తున్నారో మీరే వారితో ఉండి మాట్లాడమని అడుగుతున్నాం ప్రభు. వేలాది స్తుతులు. అలాగే తండ్రి ప్రభువా, నా యేసు నా పరమ తండ్రి, యేసు తండ్రి ప్రభా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న సూచన బట్టి ప్రార్థిస్తున్న తండ్రి ప్రభా, ఆ బిడ్డకి ఆశీర్వాదాలు దాచేయమని అడుగుతున్నాం ప్రభు. వేలాది స్తుతులు. అలాగే తండ్రి ప్రభా, నా యేసు నా పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం నడిపించగాను మన మధ్యలో ఉన్న సిఎఫ్ఎం వ్యవస్థాపకులు రవికుమార్ గారు వచ్చి కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి మరి యొక్క మంచి సమయాన్ని బట్టి మనందరం కూడా ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయము ఆశీర్వాదకరమైనటువంటి సమయము. మహేంద్ర అలాగే శ్వేతాలను ప్రేమించి దేవుడు అనుగ్రహించినటువంటి సంతానము చెర్రీ అంటే సామ్యుయల్ సృజన్ 7వ బర్త్డే జరిపించుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. ఆశీర్వాదకరంగా జరగలాగిన మన మధ్య ఉన్నటువంటి శారాంటి ప్రారంభ ప్రార్థన చేసిన తర్వాత రెండవ ప్రార్థనగా ప్రియులు విశ్వాసరావు గారు ప్రార్థన చేసి ఒక ఆరాధన ప్రారంభించుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, స్తోత్రము 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 స్తోత్రముల తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడైన తండ్రి, సర్వ సృష్టికర్తమైన మా ప్రభు, మీకే లెక్కలేని స్తోత్రములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా ఎన్న దేశంలో ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాయినా నా తండ్రి, నిన్ను స్తుతించటానికైనా మంచి సమయాలు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఈ దినము నా ప్రభా యేసయ్య, ఈ కొడుకుని నాయన మీరు నాయన ఏర్పరిచినందుకు స్తోత్రములు తండ్రి. నాయన సుజన నా తండ్రి నాయన, మరి గడిచిన కాలం అంతా నా ప్రభా మీ సజీవ రెక్కల కింద నాయన నీ బిడ్డకి ఆశ్రయం ఇచ్చి నాయన నీ సన్నిధిలో నా తండ్రి పెరగటానికి, నిన్ను స్తుతించటానికి నాయన నీ బిడ్డని ఏర్పరచుకుని చిన్న బిడ్డ నుంచి నాయన ఇంతవరకు మీరు రెక్కల చాటును భద్రపరిచవుతండి నాయన. నీ బిడ్డకి నా తండ్రి మీరు ఇచ్చిన నూతనమైన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. నాయన నీ బిడ్డ నా ప్రభా నీ సన్నిధిలో ఎదిగే కృప దయచేయండి నాయన. పరిశుద్ధడానికి స్తోత్రములు తండ్రి. నీ బిడ్డని ఏ రీతిగా నడిపిస్తారో తండ్రి, నీ బిడ్డకి నెమ్మదిని దీవెనలను మీ మెండైన ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి. నీ స్తోత్రాలు. ఈ కొడుకుని ప్రారంభిస్తుండగా నా తండ్రి ప్రారంభ గడి నుంచి ముగింపు గడి వరకు నాయన మీ ఆత్మ నడిపింపు సంఘం పైన కుమ్మరించండి ఆయన. వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మ్యూజిక్ వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. సౌండ్ సిస్టాన్ని మీ ఆజనంలో ఉంచుకోండి తండ్రి. ప్రతిదీ నాయన నీకు అంగీకారంగా నడిపించండి ఆయన. నీకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉంచండి తండ్రి. రావలసిన ప్రతి బిడ్డని సకాలంలో నడిపించండి ఆయన. ఈ కృతజ్ఞత కూడికని మీ పాదాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థన వేడుకుంటున్నామా మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధియగు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా,
మారణ దేవా, మార్పు లేని దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. ఆది అంతము లేనివాడా, ఆది సంభూతుడా, ఉన్నవాడు హనువాడు, అల్పయు మేఘయున్న దేవా, నీ పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి లెక్కించలేని కోట్లాది స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నీ కృపాక్షములమే అందరినట్టు ఉంచి మమ్మల్ని కాచి భద్రపరిచి సజీవు లెక్కలో ఉంచి ఈ దినాన తండ్రి పుట్టినరోజు వేడుకగా ప్రభా జరుపుకోవడానికి మీరు ఇచ్చినట్టు ఈ గొప్ప ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డనైనా తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని ప్రభా ఇదిగో 6 సంవత్సరముల బిడ్డను కాచి దాచి సంరక్షించి ప్రోక్షించి 7వ సంవత్సరము దయాకిరీటంగా మీరు ధరింపజేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నైనా. ఇదిగో బిడ్డ విషయంలో తండ్రి కూటమును ఏర్పరచుండగా కూటమి ప్రారంభం నుండి అంతము వరకు మీరు అద్దెత వహించండి. నీ నామానికి మహిమకరంగా బిడ్డకు ఆశీర్వదకరంగా వచ్చిన తల్లిదండ్రులకు వచ్చిన బిడ్డలకు ప్రభా వాక్యముల ద్వారా వారు ఆయన బలపడటకును వాక్యము ద్వారా బిడ్డలను ఏ రీతిగా పెంచాలో అటు రీతిగా జ్ఞానముతో ముందుకు నడిపించుటకు కృప చూపించి సహాయం దయచేయమని ఇదిగో జరుగుతున్న ఈ ప్రారంభం కూటమును తండ్రి నీకు మహిమకరంగా మాకు ఆశీర్వదకరంగా జరగడానికి కృప చూపించి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారు సర్వశక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియపరలోక తండ్రి యేసయ్య, మీ ఘనమైనటువంటి ఉన్నతమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గతించిన దినములన్నీ మీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి ఈ రాత్రి మరొకసారి ప్రభా మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి సమయము మేమందరము కూడి నిన్ను స్తుతించడానికి కారణమైనటువంటి సామ్యుయల్ సృజన్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మహేంద్ర శ్వేతలను మీరు ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు 7 సంవత్సరాలు ప్రభా నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచి 8వ సంవత్సరంలో ప్రవేశపెట్టగాను మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అందునిమిత్తమై ప్రభా కృతజ్ఞత ఆరాధనగా ఇదిగో తండ్రి కూడుకుని ఏర్పాటు చేసి ఉంటుండగా వచ్చిన వారందరినీ దీవించండి. సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావం మీరు మాత్రమే పొందుకొని మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి బ్రతిమాలు వేడుకుని ప్రార్థిస్తూ ఈ యొక్క కృతజ్ఞత ఆరాధనను ప్రారంభిస్తూ ఉన్నామా ప్రియ తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ఈ సమయంలో బిడ్డలు ముందుకు వచ్చి మరి కొన్ని పాటలు పాడి దేవుని మహిమ పరిశుద్ధ ప్రభుపేట కూర్చున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దం రావట్లేదండి, చాలామందికి నేర్చుకున్నట్టున్నారు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని కనపరిచేవారుగా ఉందాం. మాతో కలిసి పాడవలసిందిగా, అలాగే చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపరచవలసిందిగా మీ అందరూ కూడా మనం చేసుకుంటున్నాం.
నివసించునవన్నీ సూడి గాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను చప్పట్లు కొడదామంట. నీతిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమునెగురునవన్నీ ఆకాశమునెగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించు లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను హల్లెలూయా 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 దేవుని స్తోత్రం హల్లెలూయా నీ దయలు నీ కృపలు అని పాట పాడుచు దేవునాలు మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్
కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలేనిదే నేనేమౌదునో, నీ దయలేనిదే నేనేమౌదునో తెలియదయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలలో, చేయాలని ఆశిస్తారు వందనంత గొప్పవారిగా, తల్లిదండ్రులు చూపిస్తారు ఎనలేని ప్రేమ నీలలో, చేయాలని ఆశిస్తారు వందనంత గొప్పవారిగా, నా శేష జీవితాన్ని నీతోనే గడపాలని, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కూరలకు అంటకుండా దాచావు, నేలరాలి నా ప్రాణాన్ని లేపి నన్ను నిలిపావు, అపవాది కూరలకు అంటకుండా దాచావు, నీ రెక్కల నీడలో నాకాశ్రయ దుర్గము, ఏ కీడు నాకై
చక్కటి పాటలు పాడినటువంటి బిడ్డలు పడిన దేవుని మహిమ హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో ఒక వాక్య పఠన భాగం మన మధ్య ఉన్నటువంటి స్త్రీలలో నుంచి ఎవరైనా చిన్నారి వచ్చి 65వ కీర్తన 11వ చరణం చదివిన తర్వాత కార్యక్రమంలో ముందుకు వెళదాం. కీర్తనలు 65వ కీర్తన 11వ చరణం. హల్లెలూయా. కీర్తనలు 65 11వ చరణం. సంవత్సరమును నీ దయ కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు పార వెదజల్లుచున్నవి. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి వాక్యపట్నం చేసినటువంటి చిన్నారికి ప్రత్యేకంగా ఈ సమయంలో సాక్ష్యములకు సమయము. మరి మీరు కొంతసేపు వెయిట్ చేస్తానంటే ప్రత్యేక పాటలకు సమయం ఇస్తాను. అందరూ వచ్చిన తర్వాత సాక్ష్యం పంచుకుంటానంటే ఆ సమయాన్ని అలా రిజర్వ్ చేసి ఉంచుతాను. ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి ప్రతాప్ వచ్చి ఒక ప్రత్యేక గీతం పాడి వినిపించేస్తున్న ప్రభుపేట కోరుచున్నాను. స్తోత్రం హల్లెలూయా. మరి పాట మరి లాస్ట్లో ఇస్తారేమో అనుకున్నాను, కానీ అన్న పాట అన్నాను వెంటనే ఇచ్చేసాట. నేను స్తోత్రం హల్లెలూయా. మరి ఈరోజు బర్త్డే జరుపుకున్న చెర్రీకి హ్యాపీ బర్త్డే. మాట్లాడలేదు అబ్బాయి. దేవ స్తోత్రం. ఈ లోకంలో జీవించేదని నీ కొరికే దేవా అని పాట పాడచ్చు. దేవునాన్ని మహిమపడతాం. స్తోత్రం హల్లెలూయా. తల్లి తండ్రి బంధువులు నన్ను విడిచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా.
బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. తల్లి తండ్రి బంధువులు నన్ను విడచిపోయినా విడువనని నాకు వాగ్దానమిచ్చావు. ఎంతలో దైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఎంతలో దైనది నీ ప్రేమ, నిన్ను విడిచినే బ్రతుకలేను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేను రానా, ఇలను లేడియను. నీ దృష్టిలో నేను రానా, ఇలను లేడియను. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించెవరు. నీవే నా ప్రాణ ప్రియుడవు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకంలో జీవించెదను నీ కొరకే దేవా. స్తోత్రం. చక్కటి ప్రారంభ ప్రత్యేక పాడినటువంటి తమ్ముడు ప్రత్యేక వందనటి సమలం నిజంగానే స్పెషల్ సాంగ్. బర్త్డే బాయ్ వచ్చి ఒక ప్రత్యేక సాంగ్ పాడి వినిపిస్తాడు. శరీరాన స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి
సర్వకృపానిధి నా పరమ కుమారి నీ చేతిలోనే మా జీవమున్నది నా మా దేవాని ఎంతో గొప్పవి మా ఊహించిన కార్యాలను జరిగించు